అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యారాజ్. అందరూ బాగున్నారండి. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మా పాప స్పెషల్ చేయమనింది. నేను వెజిటేబుల్ గ్రీన్ రైస్ చేస్తున్నా. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి మీకు. అలాగే ఇన్ని రోజులు మన వీడియోస్ ఎందుకు రాలేదంటే నా అది వీడియోస్ యూట్యూబ్లో కొంచెం స్ట్రైక్ పడిందండి నా వీడియోస్కి. అందుకని 3 months రాలేదు. ఇప్పుడు మళ్ళీ మన వీడియోస్ అన్నీ వస్తుంటాయి, తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి మీకు అందరికీ. ఆల్రెడీ నేను స్టవ్ మీద బండి పెట్టి వేడి చేసినానండి. ఇప్పుడు ఆయిల్ పోస్తా. ఆయిల్ పోసినా చూడండి. ఇదిగో మనము అన్నీ చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, ఇవన్నీ యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకోండి. నేను అన్నీ వేసేసిన చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ బియ్యం నానబెట్టేసినానండి. బియ్యం నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసినదండి. అది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. మూత పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్స్ రైస్కి ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, పొటాటో, కొంచెం పుదీనా. అయితే దీంట్లో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. నేను అది లేదు కాబట్టి వేయట్లేదు. కాలీఫ్లవరు, గ్రీన్ బఠానీ వేసుకోండి మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేవు కాబట్టి నేను అవి లేకుండా వేస్తున్నా. ఓకే, మగ్గింది. ఇలా మగ్గాలి. కొంచెం మగ్గింది చూడండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తా. వెజిటేబుల్స్ అన్నీ వేసినా చూడండి. పొటాటో కొంచెం దొడ్డుగానే ఉండండి, ఎందుకంటే అవి సన్నగా ఉంటే తొందర మగ్గిపోతుందండి. కలిపి కాసేపు మగ్గిపోతా. చూడండి, గ్రీన్ రైస్ అన్నా కదా, గ్రీన్ వెజిటేబుల్ రైస్ అన్నా కదా, అది కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఒక 6-7 వేస్తున్నా. ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిసి నేను మిక్సీ పడతా. ఇప్పుడు బాగా మగ్గింది చూడండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా. అలాగే కొంచెం గరం మసాలా, మీ ఆప్షన్ అండి, అవి వేసుకోవచ్చు లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇందాక నేను మిక్సీ పట్టినా కదా, కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, అది వేస్తున్నా చూడండి. ఇప్పుడు అదంతా వేసేసిన ఇప్పుడు కలుపుకుంటాను. స్మెల్ అయితే బాగా గుమాయిస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్ట్ ఉంటుందండి, మంచిగా. మా పాపకు చాలా ఇష్టం ఇది నేను చేసేది. మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు పడుతుంది. మా పాపకు స్కూల్ టైం అవుతుందనే టెన్షన్లో అల్లం పేస్ట్ వేయలేదు. అల్లం పేస్ట్ వేస్తానండి ఇప్పుడు. ఇదిగో అల్లం పేస్ట్ వేసినా చూడండి. కలుపుకోవాలి మంచిగా. కొంచెం బాగా అడుగు పట్టింది. లైట్గా అడుగు పట్టనీయకండి, కలుపుతూ ఉండండి.
నేను గ్లాసున్నర తీసుకున్నానండి. నేను గ్లాసున్నరకి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నా. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు వాటర్ పోయాలి చూడండి. ఎందుకంటే అవి కూడా వెజిటేబుల్స్ ఉడక మగ్గలు కదా. కొంతమంది గ్లాస్కి గ్లాసున్నర పోస్తారు, అలా కాకుండా నేనైతే వాటర్ పోస్తున్నా. చూడండి, అల్లం పేస్ట్, వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి. ఇప్పుడు నేను పుదీనా వేస్తున్నా చూడండి. పుదీనా ఆకులు నేను ఈ టైంలో వేస్తా. పుదీనా ఆకులు కలిపేటప్పుడు అప్పుడు వేయను. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తా. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తా ఎసరు వచ్చే వరకు. చూడండి, ఎసరు వచ్చేస్తుంది. నీళ్ళు మంచిగా వంపుకున్నా. నీట్గా వంపుకోవాలి, నీళ్ళు ఉండకూడదు ఎక్కువ. మళ్ళీ అందులో రైస్ ద్వారా కూడా వాటర్ పడతాయి కొన్ని. మనం కరెక్ట్ పోసినాం కాబట్టి వాటర్ పడకూడదు. నీళ్ళు మంచిగా వంపుకొని అదో ఎసరు వచ్చేసింది. ఇప్పుడు బియ్యం వేసేస్తా. ఒకసారి మొత్తం కలిపేస్తానండి. వెజిటేబుల్స్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ రైస్ ఎలా ఉందో చూద్దాం, మీకు చూపిస్తా. ఇప్పుడు అంతా కలిపేసి మూత పెట్టేస్తా. 3 విజిల్స్ రావాలి చూడండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మళ్ళీ ఆవిరి తీయకుండా అలాగే పెట్టండి. ఏదైనా ఉంటే కొంచెం నీరు మగ్గుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాజ్. మా మమ్మీ రోజు వెజిటేబుల్ గ్రీన్ రైస్ చేస్తుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఆవిరి మొత్తం పోయిందండి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎలా ఉందో చూడండి. ఫ్రూటీ వేసి వెళ్తుంది. హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. కామెంట్లో థ్యాంక్ యూ అని పెట్టండి. ఎలా వచ్చిందో చూడండి. ఫోటో వెజిటేబుల్ గ్రీన్ రైస్ చేసింది. మింగి చెప్పు.